నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరోసారి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో ఇవాళ బీఆర్ఎస్ నిరసనలు. కాంగ్రెస్కు చరిత్ర తెలియదంటూ కేటీఆర్ విమర్శలు. రచ్చకెక్కిన మంచు కుటుంబం. ప్రాణహాని ఉందని మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత. అనారోగ్య సమస్యలతో బెంగళూరులో తుది శ్వాస. జమిలీ ఎన్నికలపై కేంద్రం విస్తృత సంప్రదింపులు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు తీసుకొచ్చేందుకు కసరత్తులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీ, జైపూర్లో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు కూడా సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ పెద్దలను కలిసి పీసీసీ కార్యవర్గం కూర్పు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీ, జైపూర్లో పర్యటించనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో 3 రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళతారు. అక్కడి నుంచి జైపూర్ చేరుకుంటారు. బంధువుల వివాహానికి హాజరై తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. దీంతో పలువురు మంత్రుల్ని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా శాఖల నుంచి వివిధ పథకాలు, గ్రాంట్ల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రుల్ని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. 3 రోజుల పర్యటనలో ఏఐసీసీ పెద్దల్ని సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కార్యవర్గం రూపకల్పనపై చర్చించే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ కోర్ కమిటీ సమావేశం తప్పనిసరని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీకి విధేయులుగా ఉండే నేతలకు కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షుల పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక పెండింగ్ పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపైన ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు కుదరకపోవడం, మంత్రి పదవులకు ఎక్కువ పోటీ ఉండడంతో ముందుకు పోలేని పరిస్థితులు నెలకొన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. నామినేటెడ్ పదవులు 25 వరకు భర్తీ చేసేందుకు ఆశావాహుల పేర్లతో జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గతంలోనూ మొదటి విడతలో ఇచ్చిన నామినేటెడ్ పోస్టులో ఓ వర్గానికి అధికంగా ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీకి విధేయులుగా పనిచేసిన వారికి ఏఐసీసీ, పీసీసీల నుంచి హామీలు పొందిన నాయకుల ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ శాంతియుత కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్ర తెలియదని, క్షమించాలని వేడుకుందామని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తమ వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ తల్లి చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి అని నమ్మబలుకుతున్నారో, ఏ కాంగ్రెస్ తల్లి అయితే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభపడేటట్టు చేస్తున్నదో, ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం ఖాయం ఖాయం. ఎక్కడెక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా పాలాభిషేకాలు చేద్దాం, అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం, ఆ తల్లిని జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం. 10 ఏళ్లు ప్రజలు అధికారం ఇస్తే గత బీఆర్ఎస్ సర్కారు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్, హరీష్ రావు విమర్శలేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అదానీ నుంచి పెట్టుబడులు స్వీకరించామని, దీనిని కూడా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు అదానీ, రేవంత్ ఫోటోలతో కూడిన టీషర్టులు ధరించి అసెంబ్లీకి రావడాన్ని తప్పుపట్టారు.
మీకు తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదే సెక్రటేరియట్ ముందు పెట్టాలనుకుంటే పెట్టుడు పెద్ద విషయం కాకూడే మీకు, కానీ మీ మనసులో అది లేకుండే. మీరు ఆ ప్రైమ్ స్పాట్ ని మీ బీఆర్ఎస్ అంటే అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ నేషనల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోసం మీరు ఆ ప్లేస్ ని రిజర్వ్ చేసి పెట్టుకురు. ఎందుకంటే రాష్ట్రంలో మీ బ్రాండింగ్ మీరు చేసుకోవాలన్న ఉద్దేశమే తప్ప తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన మీకు లేదు. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ గారు, లేకపోతే సమ్మక్క సారలక్కలు, లక్షలాది మంది తెలంగాణ ఏం కోరుకుంటుందో ఆ ప్రతిబింబమే ఈరోజు తెలంగాణ. మీరు దాన్ని కూడా రాజకీయం చేయాలని, మేము వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్లో పెడేస్తామని, ఈ విగ్రహాన్ని తీసి ఇంకో విగ్రహం పెడతామని, ఎంత అహంకారము. ఆల్రెడీ మీకు ప్రజలు బుద్ధి చెప్పి 10 ఏళ్ల తర్వాత గద్దె దింపిర్రు. మీరు అధికారంలో లేరు. మీరు అప్పుడే అధికారంలోకి రాబోతున్నాము, వచ్చినాక మారుస్తామని చెప్పడాన్ని చూస్తే మీకు ప్రజాస్వామ్యం మీద ఎంత విలువ ఉందో తెలుస్తుంది. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంపై తదుపరి సమావేశం మంత్రుల స్థాయిలో ఉంటుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇటీవల అధికారుల భేటీలో విద్యుత్ బకాయిలు, హైదరాబాద్, విజయవాడలోని ఆస్తుల పంపకంపై చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని కొన్ని ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఇవ్వాలని కోరుతోందని వివరించారు. ఇది అధికారుల స్థాయిలో నిర్ణయించే అంశం కాదని పేర్కొన్నారు. అందువల్ల మరోసారి అధికారుల భేటీ జరిగినా ఎలాంటి ఫలితం ఉండబోదని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రాష్ట్రానికి జీఎస్టీ రాబడులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో రాష్ట్రానికి వాటా రావడం లేదన్నారు. కేంద్ర జీఎస్టీ ఆదాయం రాష్ట్ర జీఎస్టీ ఆదాయానికి మధ్య 3 నుంచి 4% తేడా ఉందని, దీనిపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మంచు మనోజ్ ఆయన భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పేర్కొనడం సంచలనం రేపింది. గత 2 రోజులుగా మంచు కుటుంబంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం మోహన్ బాబు, మనోజ్ల ఫిర్యాదులతో గొడవలు బహిర్గతమయ్యాయి. మొదట మనోజ్కు మోహన్ బాబుకు మధ్య ఘర్షణ జరిగిందంటూ ఆదివారం విస్తృతంగా ప్రచారం జరిగిన మోహన్ బాబు దాన్ని ఖండించారు. అయితే అనూహ్యంగా సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మంచు టౌన్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న చిన్న కుమారుడు మనోజ్ యాదృచ్ఛికంగా తన ఇంటి నుంచి వెళ్లిపోయి 4 నెలల క్రితం మళ్లీ తిరిగొచ్చాడని మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ తాను నియమించుకున్న కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8న తన ఇంట్లో అలజడి సృష్టించాడని, ఆ తర్వాత అతడి 7 నెలల శిశువును పని మనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగొచ్చాడని, మరుసటి రోజు తెల్లవారుజామున రోజువారీ పనుల్లో భాగంగా బయటకు వెళ్తున్నప్పుడు ఇంటికి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల్ని గమనించానన్నారు. మాదాపూర్లో కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది జల్పల్లిలోని నివాసంలోకి బలవంతంగా చొరబడినట్లు తెలుసుకున్నానని, అక్కడుండే సిబ్బందిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారన్నారు. ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారని, ఇంట్లో ఉన్న సంఘ విద్రోహ శక్తులు తనతో పాటు అక్కడున్న వారికి ప్రాణహాని చేస్తారనే భయం కలుగుతోందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా మనోజ్, మౌనిక వారి సహాయకుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇంటి నుంచి వారందరినీ ఖాళీ చేయించాలని, తగిన భద్రత కల్పించడంతో పాటు ఇంట్లోకి భయం లేకుండా ప్రవేశించేందుకు తోడ్పాటు అందించాలని మోహన్ బాబు రాచకొండ సిపికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. మరోవైపు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కుటుంబ గొడవలు మరింత రచ్చకెక్కాయి. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య, కుమారుణ్ణి చుట్టుముట్టారని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డికి సోమవారం సాయంత్రం ఫిర్యాదు అందించారు. ఈ నెల 8న తాను చిత్రీకరణ కోసం బయటకు వెళ్లాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రద్దు చేసుకుని ఇంట్లో ఉన్నానన్నారు. కర్రలతో వచ్చిన 10 మంది జల్పల్లిలోని తన నివాసంలోకి ప్రవేశించారన్నారు. వాస్తవానికి చిత్రీకరణ కోసం వెళ్తాననే సమాచారంతో ఇంట్లోకి వచ్చి
భార్య పిల్లల్ని చుట్టుముట్టాలని చూశారన్నారు. ఇది గమనించి కిందకు వచ్చినప్పుడు తనను చూసిన గుర్తు తెలియని వ్యక్తులు గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తారన్నారు. వారిని వెంటాడి పట్టుకునే సమయంలో జరిగిన పోట్లాటలో గాయపడినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చి చూడగా సీసీటీవీ ఫుటేజ్లు అదృశ్యమయ్యాయన్నారు. దీనిపై పనివాళ్లను అడిగినప్పుడు విజయ్ రెడ్డి, కిరణ్ తాను ఆసుపత్రికి వెళ్లాక సీసీటీవీ ఫుటేజ్లు తీసుకున్నట్లు చెప్పారన్నారు. విజయ్ రెడ్డి, కిరణ్ కు గుర్తు తెలియని వ్యక్తుల దాడి పథకం గురించి ముందే తెలిసి ఉంటుందని ఆరోపించారు. లేని పక్షంలో తన ఇంట్లోకి కొందరు బలవంతంగా ప్రవేశించినట్లు సాక్ష్యాలుండే సీసీటీవీ ఫుటేజ్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందన్నారు. తన కుటుంబానికి తనకు తగిన రక్షణ కల్పించాలని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లు సేకరిస్తామని పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు. పేర్లు ఎవరి మెన్షన్ చేయలేదు. 10 మంది అన్నోన్ పర్సన్స్ అని రాశారు. మోహన్ బాబు గారి పేరు లేదు అందులో. ఫ్యామిలీ మెంబర్స్ పేరు కానీ ఎవరి గారు మెన్షన్ చేయలేదు. ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. నాకు, మా పిల్లలకు, నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు. అందులో డయల్ 100 వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ పోవడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరేం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగిందని చెప్తే పిటిషన్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. రెస్పాండ్ కాకుండా మా వెహికల్ లేదండి, వెహికల్ పోయింది అందుకు కదా. ఓకే, లేదు అయినా ఏం చెప్తున్నారు, అవన్నీ ఎమ్మెల్సీ కలెక్ట్ చేసుకుంటారు. అట్లాంటిది ఏం లేదండి, అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. విజయ్ రెడ్డి అని చెప్పారు. విజయ్ రెడ్డి అండ్ కిరణ్ వాళ్ళు ఏదో మాయం చేశారని చెప్పారు. వాళ్ళే చెప్పలేదండి. సోమవారం అర్ధరాత్రి ఎక్స్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీ, ఏపీ హోంమంత్రి అనితను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని మనోజ్ కోరారు. డాన్సర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారన్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పష్టం చేశారు. పదవీకాలం ముగియకుండానే సొంత నిర్ణయాలు తీసుకుని అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడంపై న్యాయపరంగా పోరాడుతున్నట్లు జానీ మాస్టర్ తెలిపారు. అనధికారికంగా, అనైతికంగా ఎన్నికలు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదన్న జానీ మాస్టర్ ప్రతిభ ఉన్నవారిని ఎవరూ తొలగించలేరని, డాన్సర్ అసోసియేషన్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా వీడియో విడుదల చేసిన జానీ మాస్టర్ తన వద్ద పనిచేసిన ఎందరో నేడు పరిశ్రమల్లో కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది, నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేదు. నన్నే కాదు, ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని, టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పెద్దపల్లికి చెందిన కాంట్రాక్టర్ హనుమయ్యపై దాడి చేసిన ధీరాజ్ రెడ్డిని అరెస్ట్ చేయాలని హనుమయ్య కుమార్తె దాసరి ఉషతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో పోలీసులు ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ భర్త బీజేపీ నాయకుడు ధీరాజ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ధీరాజ్ రెడ్డికి, హనుమయ్యకు ఆర్థిక లావాదేవీల కారణంగానే గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు. హనుమయ్యపై ధీరాజ్ రెడ్డి అనుచరులు దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 2 రోజులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగితే తప్ప పోలీసులు కేసు నమోదు చేయలేదని దాసరి ఉష ఆరోపించారు. మొదటి రోజు మా నాన్న పైన హత్యాయత్నం జరిగిన రోజు 40 మంది పోలీస్
3 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమైతుంది? ఆ ఎఫ్ఐఆర్ లో నామమాత్రం తూతూ మంత్రం సెక్షన్లు పెట్టిల్లని చెప్పి మళ్ళా బహుజన బిడ్డలం అందరం కలిసి పోరాటం చేసి సాధించుకున్నాం. నేడు ఆ తూతూ మంత్రంగా పెట్టిన సెక్షన్లు అన్ని తీసేసి అక్కడ నిజంగా బలమైన సెక్షన్లు నిజాన్ని నిజంగా చూపించండి, ఇన్వెస్టిగేషన్లు చేయండి. ఇప్పటి వరకు మా నాన్నకి వేరే బట్టలు వేస్తే ఆ బట్టలు వీళ్ళే కొనేస్తే కనీసం ఈ కాగితాన్ని కూడా తీసుకోలేనటువంటి ఇన్వెస్టిగేషన్, అంత ఘోరమైన అలసత్వమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే ఆలోచించండి. కాంట్రాక్ట్ వర్క్ చేసినారు, దానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ దాని గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి వాళ్ళని హనుమాన్లనే నన్ను కొట్టినారని చెప్పి హనుమాన్ గారు ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాము. మరియు కొంతసేపటి తర్వాత ధీరజ్ రెడ్డి గారు కూడా వాళ్ళ మనుషుల్ని వీళ్ళు వేధించినారు, కొట్టినారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక ఫిర్యాదు ఇచ్చినారు. దాని మీద కూడా కేసు కట్టాము. 2 కేసులు కూడా విచారణ చేస్తున్నాం. ఆ విచారణలో భాగంగా ఏం సీజ్ చేయాలి అన్నీ కూడా సీజ్ చేస్తూ ఉన్నాము. ప్రాసెస్ స్టార్ట్ అయింది. విట్నెస్లని అందరిని ఎగ్జామ్ చేసి ఏది మెరిట్ ఉంటే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. హైదరాబాద్లోని ధూల్పేట్లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందాలు సంయుక్తంగా కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాలతో ఇంటింటికి తిరుగుతూ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. డీసీపీ చంద్రమోహన్, ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ పర్యవేక్షణలో గంజాయి విక్రయిస్తున్నారని అనుమానితుల ఇళ్లను పరిశీలించారు. గుడుంబా నుంచి ధూల్పేట్ వాసులు బయటపడినట్లే గంజాయి అమ్మకాల నుంచి బయటపడుతున్నారని పోలీసులు తెలిపారు. చాలా మంది గంజాయి అమ్మకపు బాట వీడి స్వయంగా వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే తలపెట్టిన గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయినందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నెల 16న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ఇచ్చిన వినతి పత్రంపై టీజీపీఎస్సీ స్పందించకపోవడాన్ని సవాలు చేస్తూ 22 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేయమని కోరుతూ నవంబర్ 25న వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నెల 16న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 7,951 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తోందని, అదే రోజు గ్రూప్ 2 పరీక్ష ఉందన్నారు. 783 పోస్టులకు 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది తెలిపారు. పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. పరీక్ష వాయిదా వేయడం వల్ల పిటిషనర్లలో కొందరికే ప్రయోజనం ఉంటుందని, పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన మెయిన్స్లో ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. త్వరలోనే ఇంటర్వ్యూ తేదీలను ఖరారు చేయనున్నట్లు పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి 19వ తేదీలోపు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2ని ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని పేర్కొంది. DAF 2 ఆలస్యంగా సబ్మిట్ చేసిన, సరైన ధ్రువపత్రాలు లేకుండా దరఖాస్తును పూర్తి చేసిన అభ్యర్థులను అనర్హులుగా పరిగణించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు విద్యార్హత, రిజర్వేషన్, వైకల్యానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత 15 రోజులలోపు అభ్యర్థుల మార్కుల లిస్ట్ వెబ్సైట్లో పొందుపరచనున్న యూపీఎస్సీ ప్రకటించింది. విద్యార్థి దశ నుంచే సవాళ్లను స్వీకరించడం అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని DRDO మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సతీష్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బోయినపల్లి సీతారాంపురంలోని సెయింట్ పీటర్స్ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెయింట్ పీటర్స్ స్కూల్ చైర్మన్ టీవీ బాలారెడ్డి, డైరెక్టర్ టీవీ రెడ్డి, సెక్రటరీ కరస్పాండెంట్ అల్ఫోన్స్ రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యా, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సెయింట్ పీటర్ పాఠశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు సృజనాత్మకత, సహనశక్తి, నైతిక విలువలు నేర్పిస్తే గొప్ప పౌరులుగా మారతారన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు తయారు చేస్తున్న DSRSLV 2027 రాకెట్ను 2027లో లాంచ్ చేయనున్నట్లు సిన్స్ మే ఫౌండేషన్కు చెందిన అంతరిక్ష
ఇండియా విభాగం ప్రకటించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,80,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నట్లు వివరించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో డిఎస్ఆర్ ఎస్ఎల్వి 2027 ప్రాజెక్టు చీఫ్ ఆఫీసర్ విష్ణు, స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పూజిత సహా పలువురు విద్యార్థి సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 2047 పాఠశాలలతో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చెన్నై సముద్ర తీరంలో ఈ రాకెట్ను లాంచ్ చేస్తామన్నారు. ఈ రాకెట్ వాతావరణాన్ని, ఓజోన్ పొరలోని విశేషాలను మనకు తెలియజేస్తుందని వివరించారు. మన కలామ్స్ విజన్ 2047 కలామ్స్ విజన్ని బేస్ చేసుకొని ఇది ఒక గ్రౌండ్ థ్రెష్ లెవెల్ టెస్టింగ్ కూడా అయిపోయింది. అట్ ఒక 10 సెకండ్స్ అది ఒక వర్క్ చేసింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ శాటిలైట్ వచ్చేసి 20 to 30 కిలోమీటర్స్ రేంజ్లో హైట్ వెళ్తుంది. ఈ శాటిలైట్ వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 పీకో శాటిలైట్స్గా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క శాటిలైట్ వచ్చేసి మనకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ రేంజ్ వెళ్ళిన తర్వాత డివైడ్ అయిపోయి ఒకటి వచ్చేసి హ్యూమిడిటీ, ఇంకోటి వచ్చేసి ప్రెషర్, ఇంకోటి వచ్చేసి ఓజోన్ టెంపరేచర్. ఇదంతా సైంటిస్ట్ గైడ్ లైన్స్ లో అవుతుంది. వాళ్ళు విట్నెస్ చేసి మళ్ళీ ఏమవుతుందంటే చెన్నైలో మేము ఎక్కడైతే రాకెట్ లాంచ్ చేస్తున్నామో కోస్టల్ ఏరియాలో అక్కడ దెర్ విల్ బి అ స్క్రీన్. ఆ స్క్రీన్ పైన మాకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు యాజ్ వి సా ఇన్ ద వీడియో ఏమవుతుందంటే రాకెట్ ఒక 20 to 30 కిలోమీటర్స్కి వెళ్ళి పారాషూట్స్ రిలీజ్. దోస్ పారాషూట్స్ క్యారీ ద శాటిలైట్స్. ఆ శాటిలైట్స్ నుంచి మాకు డేటా వస్తుంది అనమాట. ట్రాకర్స్ పెట్టి ఆ శాటిలైట్స్ని ట్రాక్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లాంటి డేటా కలెక్ట్ చేస్తుంది, అది మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ ఉండి విట్నెస్ చేయొచ్చు. ప్రభుత్వం తెలంగాణ తల్లి కొత్త రూపం ఆవిష్కరించిన వేళ ఓ అభిమాని టేకు ఆకుపై తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ ప్రత్యేక సందర్భాలలో ఆకులపై ఇలా ఆర్ట్స్ వేస్తుంటాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి కొత్త రూపం ఆవిష్కరించిన వేళ శివకుమార్ టేకు ఆకుపై తెలంగాణ తల్లి చిత్రాన్ని రూపొందించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికల కోసం పలు రాజ్యాంగ సవరణలు అవసరమైనందున కనీసం 6 బిల్లుల ఆమోదానికి 3/2 మెజార్టీ అవసరం ఉంటుందని భావిస్తున్నారు. జమిలీ ఎన్నికలపై మరో ముందడుగు పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఆ తర్వాత దీనిపై విస్తృత చర్చల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా 32 పార్టీలు, పలువురు ప్రముఖులు దీన్ని సమర్థించారు. జమిలీ ఎన్నికల కోసం కొన్ని రాజ్యాంగ సవరణలను కోవింద్ ప్యానెల్ సిఫార్సు చేసింది. ఇందుకోసం కనీసం 6 బిల్లులను పార్లమెంట్లో 3/2 మెజార్టీతో ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్సభ, రాజ్యసభలో సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది. పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజార్టీ పొందడం కష్టసాధ్యమైన పనే. రాజ్యసభలో 245 స్థానాలు ఉండగా ఎన్డీఏకు 112 మంది సభ్యుల బలం ఉంది. విపక్షాలకు 85 మంది ఎంపీలున్నారు. రాజ్యసభలో 3/2 మెజార్టీ కావాలంటే 164 ఓట్లు అవసరం. లోక్సభలో 545 స్థానాలు ఉండగా ఎన్డీఏకు 292 మంది ఎంపీలున్నారు. అక్కడ 3/2 మెజార్టీకి 364 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. దేశంలో పదే ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకొచ్చి అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని మోదీ సర్కారు భావిస్తోంది. అందుకే దేశంలో అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చింది. అయితే విపక్షాలు మాత్రం జమిలీ ఎన్నికలు అసాధ్యమని చెబుతున్నాయి. ఆ ఆలోచనే అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని విమర్శిస్తున్నాయి. 2029 తర్వాతే జమిలీ ఎన్నికలను అమలు చేసే వీలుందని తమ నివేదికలో రామ్నాథ్ కోవింద్ కమిటీ పేర్కొంది.